వాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభు సన్నిధానంలో ఈ నెల 22వ తారీఖు బుధవారం నాడు విశిష్టాద్వైత సంప్రదాయ ఉద్ధారకులు భగవద్రామానుజుల తిరునక్షత్ర మహోత్సవం ఈ నెల 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. 17వ తారీఖు నుంచి రాత్రి ఆరాధనలో భాగంగా తిరునక్షత్ర సేవాకాలం జరుగుతుంది. 22వ తారీఖు ఉదయం ఆరాధనలో స్వామివారికి రామానుజుల వారికి తిరుమంజనం స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఆరాధనలో భాగంగా ప్రాతరారాధనలో భాగంగా అయిన తర్వాత మంగళాశాస్త్రం, మధ్యాహ్నం రాజభోగం అయిన తర్వాత మధ్యాహ్న విరామం అయిన తర్వాత సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో ఆళ్వారులతో హంసమూలకి వేయించేస్తారు. హంసమూలకి వేయించేసిన తర్వాత ఎందుచేతనంటే భగవద్రామానుజులు కాలక్షేపాన్ని అనుగ్రహించినటువంటి స్థలం హంసమూల. వారు సింహాచలానికి వేయించేసినప్పుడు స్వామిని మంగళాశాసనం చేసినప్పుడు ఆ ప్రదేశంలో వేయించేసి ప్రవచనాలని అనుగ్రహిస్తుండేవారట. స్వామి ఒక హంస రూపంలో వచ్చి వారి యొక్క ప్రవచనాలని ఆలకించేవాడుట. దానికి ప్రతీకగా తారకానగా హంసమూలని ఈ ఉత్సవం జరిపించడం అనుచానమైన సంప్రదాయం. అందుకోసమని మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయ దేవేరులతో ఆళ్వార్లతో కలిసి అక్కడ వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన, ధూప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాముల వారికి శ్రీశ్రీ సమర్పణం అయిన తర్వాత వారు దివ్య ప్రబంధ సేవాకాలాన్ని ప్రారంభిస్తారు. అక్కడ సేవాకాలం అయిన తర్వాత తాత్కాలికంగా సుమారుగా 5:30 గంటల ప్రాంతంలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేసి విశేష నివేదనం అయిన తర్వాత హంసమూల నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం అయిన తర్వాత లోపల మంగళ నీరాజనం, హంసమూల ఉత్సవాల యొక్క సన్నిధానంలో మంగళాశాస్త్రం, చాత్మర గోష్ఠి, తీర్థ వినియోగం అయిన ఆళ్వార్ల సన్నిధిలో మర్యాద సమర్పణం అయిన తర్వాత తీర్థ వినియోగం గోష్ఠి అయిన తర్వాత స్వామివారు ప్రధానాలయంలోకి బేడా ప్రదక్షిణ పూర్వకంగా వేయించేస్తారు. ఈ కార్యక్రమం అంతా సుమారుగా 3:30 గంటల నుంచి 6:30 గంటల మధ్యకాలంలో జరుగుతుంది. సమతామూర్తి అయినటువంటి అందరికీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించినటువంటి మూర్తి భగవద్రామానుజుల వారు. అంచేత వారి యొక్క అనుగ్రహానికి పాత్రం కాగోరు వారందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి చరితార్థం చేసుకోవాలి అని ఆహ్వానిస్తున్నారు.